హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి శిఖరం. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బాసా ఫిష్ సాలడ్. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో లిస్ట్ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. బాసా ఫిష్లో బోన్స్ ఏమి ఉండవు, ఓన్లీ సెంట్రల్ బోన్ ఉంటుంది, అది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. నేనైతే ఇది లిషియస్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ ఫిష్ యొక్క ప్రాపర్టీస్, హెల్త్ బెనిఫిట్స్ నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేనైతే క్యాప్సికమ్ని సాటే చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్తో, ఎందుకంటే రా స్మెల్ రాకుండా ఉంటుందని. క్యాప్సికమ్ అయితే ఆల్మోస్ట్ సాటీ అయిపోయింది, లైక్ కొంచెం కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూపిస్తాను ఏం రెడీగా పెట్టాను అని. ఫస్ట్ ఫిష్, ఇది నేను సాల్ట్, పసుపు అండ్ లెమన్తో వాష్ చేసి పెట్టుకున్నాను. లెట్యూస్, కుకుంబర్, టొమాటోస్, లెమన్, ఇంకా క్యాప్సికమ్ సాటే చేసుకున్నది, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆలివ్ ఆయిల్, పెప్పర్. ఇక్కడ డ్రెస్సింగ్ కోసం సీజన్ కానీ 1000 డ్రెస్సింగ్ అండ్ మస్టర్డ్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక 3 పీసెస్ ఆఫ్ బాసా ఫిష్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫర్ సలాడ్, అండ్ రిమైనింగ్ 3 పీసెస్ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుందన్నమాట 3 పీసెస్ అంటే. ఫస్ట్ నేనైతే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి 2 సైడ్స్ బాగా సాల్ట్ అంతా ఫిష్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు పెప్పర్ని యాడ్ చేయాలి. నేనైతే పెప్పర్ మిల్ యూజ్ చేసి పెప్పర్ని అయితే యాడ్ చేసేసాను సరిపోయే వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని అయితే 3 పీసెస్కి సరిపోయేలాగా యాడ్ చేస్తున్నాను. నా ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని, చాలా అంటే చాలా తక్కువగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను 3 పీసెస్కి. హాఫ్ లెమన్ మొత్తం యూజ్ చేయట్లేదు. నౌ ఈ సీజనింగ్ అంతా 3 పీసెస్ ఆఫ్ ఫిష్కి బాగా 2 సైడ్స్ కూడా ప్రాపర్గా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ఎయిర్ ఫ్రైయర్ ప్యాన్ని తీసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ టిష్యూ అండ్ అల్యూమినియం ఫాయిల్తో లైన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్డ్ ఫిష్ని దీంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ని ఒకదానికి ఒకటి తగలకుండా కొంచెం ఫ్రీగా పెట్టాలి, ఎందుకంటే అన్ని సైడ్స్ నుంచి ఈవెన్గా కుక్ అవ్వడానికి. నా ఈ ఎయిర్ ఫ్రైయర్ ప్యాన్ని ఎయిర్ ఫ్రైయర్లో అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. టెంపరేచర్ వచ్చేసరికి 180 డిగ్రీస్ అండ్ టైం 15 మినిట్స్కి సెట్ చేసుకోవాలి ఫర్ ప్రాపర్ గ్రిల్లింగ్ ఆఫ్ ద ఫిష్. ఇన్ కేస్ ఈ 15 మినిట్స్ 180 డిగ్రీస్ ఇంకా కుక్ అవ్వలేదు అంటే ఒక 200 డిగ్రీస్ 2 మినిట్స్ మాత్రం పెట్టండి, సరిపోతుంది. ఫిష్ అయితే చాలా సాఫ్ట్గా గ్రిల్ అయిపోయింది. నా సలాడ్ కోసం ఏమేం వెజిటబుల్స్ యాడ్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో ఫస్ట్ లెట్యూస్ యాడ్ చేసుకోవాలి, దెన్ కుకుంబర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టొమాటోస్, ఇందాక సాటీ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్. నా ఈ వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ, ఎందుకంటే మన డ్రెస్సింగ్స్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెప్పర్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నౌ 1000 డ్రెస్సింగ్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ బ్యాలెన్స్ కోసం హనీ మస్టర్డ్ సాస్‌నయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మరొకసారి దీన్ని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్, మిక్స్. ఇదైతే రెడీ అయిపోయింది. ఆల్రెడీ గ్రిల్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫిల్లెట్స్‌నయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ సలాడ్‌కి. తడా! మన బాసా ఫిష్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మన హెల్త్‌కి చాలా మంచిది. హై ఇన్ ప్రోటీన్, లో ఇన్ క్యాలరీ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా రిచ్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో హార్ట్‌కి, బ్రెయిన్‌కి, వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిది. సో, ఖచ్చితంగా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉందో. హెల్తీ అనే కాదు, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పటిదాకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సయోనరా.